స్థానిక నంద్యాల ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల కొరత అనేది కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి తరుణం. ఇప్పుడు ఎందుకు ఈ పదం వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే వందలాది మంది రోగులు కూడా రోజు ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నప్పటికీ కూడా ఏదైనా గుండెకు సంబంధించినటువంటి రోగులు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగులు కానీ, లివర్ సంబంధించిన రోగులు కానీ, వాటితో పాటు గ్యాస్కి సంబంధించిన రోగులు కానీ ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకున్న తరుణంలో వాళ్ళకు ఇంతవరకు చూసేదానికి కూడా ఒక డాక్టర్ అనే వ్యక్తి లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. నంద్యాల జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా అని చెప్పుకోవడానికి తప్పితే కానీ మనం గొప్పగా ఈరోజు మన పేరు తగ్గట్టుగా కూడా ఈరోజు వైద్యం అందకపోవడం అనేది చాలా బాధాకర విషయం. అదే రోగులు ఈరోజు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈరోజు గుండె స్కానింగ్ చేయాలనే కానీ, ఏదైనా ఎక్స్రే తీయాలనే కానీ, ఏదైనా సరే గుండెకు సంబంధించిన లంగ్స్కి సంబంధించిన పరిస్థితుల్లో ఏ పరికరం పెట్టి వినియోగించాలనే కూడా వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఈరోజు మనము కళ్ళ ఎదురుగా ప్రతి వ్యక్తి కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు గమనించి ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి గతంలో కూడా హెల్త్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా సందర్శించడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు సందర్శించిన తరుణంలో ఎక్కడ కొరత ఉంది, డాక్టర్ల కొరత ఏముంది, నర్సుల కొరత ఏముంది, రోగులకు ఏ ఇబ్బందులు పడుతున్నారనే విషయం పైన మీరు ఎందుకు దాన్ని పసిగట్టలేకపోతున్నారనే విషయాన్ని మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు అటువంటి సమస్య లేకుండా స్థానికంగా వైద్యాన్ని కూడా మెరుగుపరిచేదానికి మీరు ప్రతి మైకులో కూడా మీరు మీ ప్రెస్ మీట్ కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము వైద్యాన్ని మెరుగుపరుస్తున్నాం, ప్రభుత్వ వైద్య హాస్పిటల్ని కూడా మెరుగుపరుస్తున్నాం అనే తరుణంలో మీరు మాట్లాడుతున్నారు. కానీ మాటలకే పరిమితం అవుతుంది, కానీ ఆచరణలో మీకు సాధ్యపడడం లేదనే విషయాన్ని కూడా మేము స్థానికంగా నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ని ఉదాహరణగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో గుండెకు సంబంధించిన వ్యక్తి కానీ, ఊపిరితిత్తులకు, లివర్, గ్యాస్ సంబంధించిన డాక్టర్లను తక్షణమే మీరు ప్రవేశపెట్టాలి. అక్కడ ఖాళీగా పోస్టులు మీరు తక్షణం భర్తీ చేయాలి. ఇంత ముఖ్యమైనటువంటి కేసులకు సంబంధించిన డాక్టర్లు లేకపోవడము చాలా బాధాకరణం. వాటితో పాటు ఒక స్పెషల్ అజెండాగా మన నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు పెట్టుకున్నారు. ఏమనంటే రెఫర్ టు కర్నూలు అనే పదాన్ని కూడా వినియోగించడం అనేది కూడా చాలా బాధాకర విషయం. ఇక్కడ ఇంత బిల్డింగ్లు కట్టి ఇన్ని పడకల హాస్పిటల్ పెట్టి దాంట్లో దానికి ఉదాహరణ కూడా ఎంత బిల్డింగ్ కట్టుకున్నా దాంట్లో సంసారం చేసేవాళ్ళు లేకపోతే ఒక బూతు బంగ్లాగా ఎలా తయారవుతుందో ఈరోజు మన ఉదాహరణకు మన నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆ తరుణంలో వేలాది కోట్లు ఖర్చులు పెట్టి కూడా బిల్డింగ్లు కట్టి ఈరోజు డాక్టర్లు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. పేద రోగుల యొక్క కడుపు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి గతంలో కూడా కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి, కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, ఎల్బీ, డిఎంహెచ్ఓ, డీసీహెచ్ వాళ్ళకు కూడా మేము ఏఐవైఎం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలి, డాక్టర్లు పేషెంట్లను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కూడా మేము వినతిపత్రాలు కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఒక్కటే చెబుతున్నాం, ఇప్పటికైనా సరే మీరు కూడా రోగులకు అన్యాయం చేసే విధంగా మీరు ఉంటే రోగులను కలుపుకొని, పేదవాళ్ళను కలుపుకొని, స్థానికంగా ఉండే రోగులందరినీ కలుపుకొని కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముందు స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాటితో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి. గతంలో జిల్లా స్థానిక పక్షంలోనే ప్రభుత్వ హాస్పిటల్ మెరుగ్గా కనిపించేది, ఈరోజు మెరుగ్గా లేకపోవడం అనేది పక్కన పెడితే ఈరోజు ఒక పేషెంట్ చేయబట్టుకొని చూసేటువంటి డాక్టర్ అనే వ్యక్తి కూడా లేకుండా పోయాడు. ఈరోజు ఎక్స్రే తీయడానికి కూడా, స్కానింగ్ సెంటర్ తీయడానికి కూడా, ఎంఆర్ఐ తీయడానికి కూడా ప్రతి ఒక్కరు బిజినెస్ గా అమర్చుకుంటున్నారు. వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కొంతమంది కూడా మెడికల్ టాబ్లెట్స్ కు సంబంధించిన వాటిని కూడా బయట ఉండే మెడికల్ క్లినిక్లకు రాయడం అనేది అతి దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే కంపల్సరీగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. వాటికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాను. నాగరాములు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి.